ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కాలర్ బోన్ ఫ్రాక్చర్ అంటే క్లావికిల్ ఫ్రాక్చర్. మనకు 2 కాలర్ బోన్స్ ఉండడం జరుగుతుంది. జనరల్గా ఈ ఫ్రాక్చర్ అనేది ఎర్లీ యంగ్ గ్రూప్లో మనం చూడడం జరుగుతుంది. ఈ షోల్డర్ గడ్డలి జబ్బ మీద పడినప్పుడు ఏంటంటే ఈ కాలర్ బోన్ ఫ్రాక్చర్ కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. వీళ్ళు తరచుగా మా క్లినిక్స్కి ఏంటంటే కొద్ది గొప్ప ఈ కాలర్ ప్రాంతంలో నొప్పి రావడము, లేదంటే అక్కడ ఒక వాపు, వాళ్ళు చెయ్యి మూమెంట్స్ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతుంది. సో అలా వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే మేము క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారించి ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఎక్స్రేలో మనకి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్కి వస్తే ఏంటంటే కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఇన్ కేస్ స్థానభ్రంశం కానప్పుడు, అంటే ఫ్రాక్చర్ అయ్యి కూడా యథావిధిగా అదే పొజిషన్లో ఉంటే మాత్రం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, సింపుల్గా ఒక ఆర్మ్ పోచ్ లేదంటే ఒక ఫిగర్ ఆఫ్ 8 బ్యాండేజ్ అనేది వేయడం జరుగుతుంది. ఒక 6 నుండి 8 వారాల లోపల ఈ కాలర్ బోన్ అనేది చాలా వరకు ఆ ఫ్రాక్చర్ అనేది అతికిపోవడం జరుగుతుంది. సో అది మనం ఎక్స్రే ద్వారా ధృవీకరించడం పడుతుందన్నమాట. రెగ్యులర్గా మీరు క్లినిక్స్లో రివ్యూకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు రిపీటెడ్గా ఎక్స్రే తీసేసి బోన్ అతుకుతుందా లేదా అనేది మీకు ఒక ఆర్థోపెడిషియన్ చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమైనా స్థానభ్రంశం, అంటే ఫ్రాక్చర్ యథావిధిగా అదే పొజిషన్ లేకుండా ఒక 1 సెంటీమీటర్ లేదా 2 సెంటీమీటర్ షార్టింగ్ కావచ్చు, డిస్ప్లేస్మెంట్ కావచ్చు, లేదంటే ఆ స్కిన్ని పుచ్చుకుంటూ బయటికి రావడం, లేదంటే ఆ చర్మం కట్ అయిపోయి ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ బయటికి రావడం, లేదంటే అసోసియేటెడ్ ఈ కాలర్ బోనే కాకుండా ఈ జబ్బకు సంబంధించిన బోన్స్లో కూడా ఫ్రాక్చర్ కనుక ఉంటే, లేదంటే బోత్ సైడ్స్ కాలర్ బోన్స్ ఫ్రాక్చర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఓపెన్ సర్జరీ చేసి, అంటే శస్త్రచికిత్స చేసి చిన్నగా మనం దీని మీద ఒక ప్లేట్ అమర్చి మనం ఒక 2-3 స్క్రూస్ బోత్ సైడ్స్ ఫ్రాక్చర్కి ఇటు భాగంలో 2-3 స్క్రూస్, అటు భాగంలో 2-3 స్క్రూస్ వేయడం జరుగుతుంది. లేదంటే ఒక చిన్న కేవైర్ ద్వారా కూడా చికిత్స చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు ఒక ఆర్థోపెడిషియన్ పరిధిలో జరుగుతుంది.